గత ఎన్నికల్లో తాను ఓటమి చెందిన అధైర్యపడకుండా నిరంతరం పిఠాపురం నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తాను అన్ని విధాలుగా అండగా ఉన్నానని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కాసినవారి పాకలకు చెందిన సుమారు 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కనీసం పలకరించడానికి కూడా 3.5 సంవత్సరాలు బయటికి రాలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను కరోనా సమయంలో కూడా ప్రతి గ్రామం వెళ్ళాను, ప్రజలందరికీ ధైర్యం చెప్పాను, నా వంతు సాయం నేను చేశాను, అన్ని రకాలుగా ఆదుకున్నాం. అదొకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు మళ్ళీ వంగా గీత గారు రెడీ అయ్యారు. ఇక్కడికి వంగా గీత గారు ఎప్పుడన్నా కాశీవారి పాకలు వచ్చిందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పారు, వచ్చారా? రాలేదు. ఏ రోజన్నా ₹1 అన్నా మీ కాశీవారి పాకలకి నిధులు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈవేళ ఓట్లు అడగడానికి ఏ విధంగా వస్తారని మీరు ప్రశ్నించవలసిన బాధ్యత ఉంది. అలాగే ఎమ్మెల్యే కనపడ్డా, ఎంపీ కనపడదావిడి 3 నెలల ముందు వస్తారు. కరోనా కష్టాల్లో మనం ఎంత ఇబ్బందులు పడిన వాళ్ళగా అవసరం లేదు, కానీ ఎలక్షన్లు అవసరం, దోచుకోవడానికి ఎలక్షన్ అవసరం, డబ్బులు సంపాదించుకోవడానికి ఎలక్షన్ అవసరం. ఎలక్షన్ 2 నెలల ముందు 3 నెలల ముందు వస్తున్నారు. వీరందరూ వచ్చి వాళ్ళందరూ పొన్నూరులే. ఎవరు ఓటు అడిగినా ఈ నియోజకవర్గానికి ఏం చేసామని ఓటు అడుగుతున్నామని చెప్పి మీ అందరిని అడగవలసిన, మీరందరూ అడగవలసిన బాధ్యత ఉంది.